వీడియో స్టార్ట్ చేసే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ చేయట్లేదు. సో మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది, వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ఫోటో అనాలిసిస్. అంటే ఒక ఫోటో నుంచి లేదా ఒక పిక్చర్ నుంచి మనం ఫ్యాషన్ ఇల్లుస్ట్రేషన్స్ అనేది ఎలా డ్రా చేయొచ్చు అనేది ఈరోజు టాపిక్ అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇక్కడ కొన్ని న్యూస్ పేపర్ నుంచి కొన్ని పిక్చర్స్ అనేవి తీసుకున్నా. జనరల్గా మ్యాగజైన్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి, న్యూస్ పేపర్స్లో కూడా. మనం అలా కట్ చేసుకుని నేను ఇక్కడ వీడియోలో ఎట్లయితే చూపిస్తున్నానో సో అట్లా పోజెస్ అనేవి మీకు చాలా డిఫరెంట్వి ఉంటాయి. సో అవి కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి, అది మీకు ప్రాక్టీస్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ అనేది డ్రా చేసి చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మనకి ఈ ఇమేజ్లో మనం ఆల్రెడీ స్టిక్ ఫిగర్స్ గురించి ఫిగర్ డ్రాయింగ్ గురించి ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం కదా. ఇప్పటి వరకు మీరు కనుక చూడకపోతే ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. సో ఫస్ట్ ఏంటంటే మనం ఫోటో అనాలిసిస్, ఏదైనా సరే మన అబ్జర్వేషన్ అనేది చేయాలి. ఈ ఫోటోని మనం అబ్జర్వ్ చేస్తే షోల్డర్ అనేది ఏ పొజిషన్లో ఉంది, వేస్ట్ అనేది ఏ పొజిషన్లో ఉంది, హిప్ అనేది ఏ పొజిషన్లో ఉన్నదని చెక్ చేసుకోవాలి. తర్వాత మనం స్టిక్ ఫిగర్స్ కానీ ఫిగర్ డ్రాయింగ్ ఎట్లా డ్రా చేస్తాం, స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని మెజర్మెంట్స్ యాజ్ యూజువల్ నెక్ లైన్కి, షోల్డర్కి, వేస్ట్కి, హిప్కి మార్క్ చేసుకుంటాము. సో ఫిగర్ని బట్టి మనం ఇలా అబ్జర్వ్ చేస్తూ షోల్డర్ అనేది ఏ యాంగిల్లో ఉంది, వేస్ట్ అనేది ఏ యాంగిల్లో ఉంది, హిప్ అనేది ఏ యాంగిల్లో ఉంది చెక్ చేసుకుంటూ డ్రా చేయాలి. సో నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను, చూడండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు చాలా ఈజీ అవుతుంది. మీకు మెయిన్ ఫ్యాషన్ ఇల్లుస్ట్రేషన్స్లో ప్రాక్టీస్ అనేది ఎక్కువ ఉండాలండి. సో ఎక్కువ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను లెగ్ పొజిషన్ అనేది ర్యాండమ్గా డ్రా చేశాను, తర్వాత నేను సెట్ చేస్తాను. తర్వాత జస్ట్ సింపుల్గా ర్యాండమ్గా డ్రా చేశాను అంతే. మీకు ఇంకా ఈజీగా రావాలి అంటే స్టిక్ ఫిగర్స్ అనేది మెయిన్ అనమాట, బేస్. మీరు ఫస్ట్ స్టిక్లా డ్రా చేసుకుని, అంటే లైన్స్ ద్వారా డ్రా చేసుకుని, ఇప్పుడు హ్యాండ్స్కి నేను డ్రా చేశాను కదా అట్లా డ్రా చేసుకుని నెక్స్ట్ మీరు ఫుల్గా ఫిగర్ అనేది డ్రా చేయొచ్చు. సో అదొక ఈజీ ప్రాసెస్ అనమాట. ఈ ఫోటో అనాలిసిస్లో మెయిన్ మీకు అబ్జర్వేషన్, అంటే మీరు ఎక్కువ ఎంత అబ్జర్వ్ చేస్తే అంత ఈజీగా ఫిగర్ అనేది డ్రా చేయగలుగుతారు. సో ఫోటో అనేది మీరు క్లియర్గా స్టెప్ బై స్టెప్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటేనే మీకు ఈజీ అవుతుంది అన్నమాట డ్రాయింగ్ చేయడానికి. ఇక్కడ మీరు లెగ్ పొజిషన్ అబ్జర్వ్ చేస్తే ఒక లెగ్ అనేది స్లాంట్గా సైడ్కి అనేది ఉంది. సో రైట్ సైడ్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అనదర్ లెగ్ చూస్తే మీకు స్ట్రైట్గా ఉంటుంది. ఆబ్వియస్లీ మనం స్టాండింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఒక లెగ్ ఇట్లా స్ట్రైట్గా పెట్టి ఇంకొక లెగ్ స్లాంట్గా పొజిషన్లో పెట్టొచ్చు. మీరు పిక్ చూస్తే అర్థమైపోతుంది, చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఫోటో అనాలిసిస్ స్టేజ్ రావాలి అంటే మెయిన్ మీకు ఫ్యాషన్ ఫిగర్ బేసిక్ డ్రాయింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. అండ్ నెక్స్ట్ స్టిక్ ఫిగర్స్ అనేవి కూడా మీకు బాగా ప్రాక్టీస్ అయి ఉండాలి. అవి బాగా ప్రాక్టీస్ అయితే ఇది ఆటోమేటిక్గా మీకు ఈజీగా వచ్చేస్తుంది. మెయిన్ ఏంటంటే ఇల్లుస్ట్రేషన్స్ అంటేనే ప్రాక్టీస్. మీరు ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే అంత ఈజీగా డ్రాయింగ్ అనేది చేయగలుగుతారు. మీరు కనుక ఫ్యాషన్ ఇల్లుస్ట్రేషన్స్ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు. చూసారు కదా, ఫైనల్ అవుట్పుట్ వచ్చేసింది. సో ఇలా మనం ఈజీగా డ్రా చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదండి, వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ ఫర్గెట్ టు
like, share and comment. Do subscribe.